హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా ఊరి పక్కనే పల్లెటూరులో ఉన్న ఒక నందీశ్వర ఆలయం జాతరకి వెళ్తున్నాం. అక్కడ ఒక విచిత్రమైన విశేషణం ఉంది, అది అక్కడ వెళ్ళినాక చూపిస్తాను. సో అక్కడ దాకా స్కిప్ చేయకుండా చూడండి. వాతావరణం చాలా కూల్గా ఉంది, మొత్తం మబ్బులు పట్టేస్తుంది. మేము సాయంత్రం వెళ్తున్నాము. సో ఏ క్షణంలోనే వర్షం రావచ్చు. సో మేము తొందరగా వెళ్ళి తొందరగా దర్శనం చేసుకురావాలి, అది మా టార్గెట్. ఇప్పుడు కాసేపు జర్నీని ఎంజాయ్ చేద్దాం. మా జర్నీ గతుకుల రోడ్డులో కొనసాగుతూ ఉంది. కింద చిరాకు, పైన వాతావరణం మాత్రం చాలా హుషారునిస్తుంది. ఊరు చివర ఉంది కాబట్టి చుట్టూ పచ్చని ప్రకృతి, పెద్ద పెద్ద కొండలు. అన్నట్టు మా ఊరు పేరు చెప్పలేదు కదా, మా ఊరు కర్నూలు డిస్టిక్లోని ఆదోని. ఇప్పుడు మళ్ళీ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ జర్నీ చేద్దాం. ఓకే. కిలోమీటర్ దూరం ఉండగానే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో చాలా దూరంగా బైక్ పెట్టాల్సి వచ్చింది. సో ఇతనే మా రథసారథి, మా ఫ్రెండ్. ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట వాతావరణం భలే ఉంటుంది, అందులో పొలాల్లో మరీ బాగుంటుంది. సో ఈ గుడి చుట్టూ పొలాలే కాబట్టి సూపర్ ఉంటుంది, సూపర్ ఉంది వాతావరణం. అదూరంగా కార్లు కనిపిస్తున్నాయి కదా, ఆ కార్లు నిలబడ్డాయి కదా, అక్కడ జనాలందరూ దర్శనం చేసుకుని ఆ పొలాల్లో వచ్చి సరదాగా గడుపు వెళ్తుంటారు. ఇంకా సుత్తి కొట్టని ఇంకా డైరెక్ట్ జాతరను చూపిస్తారు. ఇంకా మంచి భక్తి పాటలు పెట్టి, అంటే మరీ భక్తి పెట్టను, మంచిగా భక్తి ఒక జోష్ వచ్చే పాటలు పెట్టి ఇంకా డీజే మిక్స్ చేసి పెడతాను. దీని గురించి తెలుసుకోండి. ఇక్కడ అంతా ఉప్పుతో నింపేశారు బసవేశ్వరుని. అంటే గజ్జి తామర ఉన్న వాళ్ళు, కాళ్ళకి ఉంటారు దురద పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉప్పేస్తే తగ్గిపోతుందని ఒక నమ్మకము. అందుకే ఈ జాతర రోజు, ఈ తిథి రోజు బసవేశ్వరునికి ఉప్పు సమర్పించారు. అదే వేడుక. ఇది బాగుంది కదా, ఉప్పుతో నిండిపోయాడు బసవేశ్వర స్వామి. జాతర మొదలైంది. ఇంకా మంచి ఈశ్వరుని డీజే సాంగ్స్ పెడతారు, మంచి జోష్ వచ్చే పాటలు. బాగా ఎంజాయ్ చేయండి.
సో మందిరంలోకి ప్రవేశిస్తున్నాము. భక్తిగా బాగా దర్శనం అవ్వాలని గడపక దండం పెట్టుకుని లోపలికి ప్రవేశిద్దాము. సో చేదు వార్త ఏంటంటే కరెంట్ పోయింది, అక్కడ రథం లాగుతున్నారు కాబట్టి కరెంట్ తీసేశారు. ఇక్కడ లైట్స్ కూడా లేవు ఎక్కడ, అంత చీకటి చీకటిగానే ఉంది. సో సైడ్ నుంచి వచ్చే సాయంత్రం వెలుగు మాత్రమే కొద్దిగా కొంచెం వెలుగు వెలుగు వల్ల కనబడుతుంది, ఫొటోస్ వీడియో కనబడుతుంది. సో ఇప్పుడు అంతా చీకట్లో దర్శనం చేసుకోలేము. సో అంత చీకటిగానే ఉంది. చాలా విచిత్రమైన అనుభవం నాకు ఇది, మొట్టమొదటిసారి. ఒక్కొక్క లైట్ కూడా లేదు, అంత చీకటి, చిమ్మ చీకటి. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఫోన్ ఫ్లాష్ వేసుకుని కూర్చున్నారు. ఇక్కడ నుంచి వెళ్తురు బాగుతుంది, సైడ్ వెలుగు. స్టార్టింగ్ నుంచి చూస్తే సరిగా రాలేదు, గుడి ఎంట్రన్స్ నుంచి. ఇక్కడ నుంచి బాగా క్యాప్చర్ చేస్తుంది. సో గర్భాలయంలోకి వెళ్తున్నారు అందరూ. సో అంటే ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసుకుని వెళ్తున్నారు, ఒక్క లైట్ కూడా లేదు. సో నా ఫోన్ ఎలాగో ఫ్లాష్ ఆన్ చేసుకుని ఇప్పుడు గర్భాలయంలోకి ప్రవేశించబోతున్నాము. ఫోన్ ఫ్లాష్ వెలుగులోనే వెళ్తున్నాము. అంటే ఇప్పుడు దీప వెలుగులో బసవేశ్వరుని చూడాలి, చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో జోడు బసవేశ్వర స్వామి అంటే నందీశ్వరుడు, నందీశ్వరుని భార్య. సో జోడు బసవేశ్వర స్వామి అంటారు ఇక్కడ. సో అద్భుతం, సూపర్ ఉంది కదా. ఫస్ట్ టైం ఈ ఆలయం చూస్తున్నాను, నందీశ్వరుని ఆలయము. సో జోడు బసవేశ్వర స్వామిని అందరు దర్శించుకోండి. ఇక్కడ ఉన్న విచిత్రం ఏంటంటే ఈ స్వామి వారికి వెనకాల వైపున శివుడు ఉంటారు. అన్ని శివాలయాల్లో ముందుంటాడు కదా, ఈ శివాలయాల్లో ఈ నందీశ్వరంలో వెనకాల ఉంటాడు, వెనకాల శివుడు ఉంటాడు. ఇప్పుడు శివుని దర్శిద్దాం. ఇప్పుడు పృష్ఠభాగం చూపిస్తున్నాడు శ్రీ బసవేశ్వర జోడు బసవేశ్వర స్వామి. ఇక్కడ స్వామోళ్ళు అంటారు, ఈ గుడిని స్వామోళ్ళు నడిపిస్తుంటారు. వాళ్ళకి తెగకి, వాళ్ళ జాతికి మూల పురుషుడు బసవేశ్వర స్వామి. సో ఇప్పుడు మనం ఈశ్వరుని దర్శించుకుందాము. బసవేశ్వర స్వామి. సో వెండి కవచం అలంకరింపబడి ఉంది, సూపర్గా ఉంది కదా అలంకారం అంతా. అమ్మవారు పచ్చని చీర కట్టుకుంది, చీరతో అలంకారం చేసి ఉన్నారు. సో అచ్చం ఒక మూర్తి, ఒక స్త్రీ మూర్తి ఉన్నట్టే ఉంది కదా. సో దగ్గర నుంచి జూమ్ చేసి చేసేసాను బసవేశ్వర స్వామి. సూపర్ ఎక్స్పీరియన్స్ సూపర్. నాగేశ్వరుడు ఇక్కడ. దర్శనం అయితే అమోఘంగా పూర్తయిపోయింది. ఇంకా మనం బయటికి వెళ్దాం. ఇంకా జోడు బసవేశ్వర స్వామి ఇంకా క్లారిటీగా ఇంకా స్పష్టంగా కనబడుతుంది. జోడు బసవేశ్వర స్వామి ఆలయము. ఒక్కొక్కసారి మూలమూర్తులను దర్శించుకుని వెనక్కి వెళ్ళిపోదాము. సో నందీశ్వర ఆలయం, నందీశ్వరుడు భార్య. జోడు ఎద్దులు అంటాం కదా, అలా జోడు బసవేశ్వర స్వామి అని ఇలా పేరు పెట్టారు. సో దర్శనం అయితే అద్భుతంగా పూర్తయిపోయింది. ఇంకా బయటికి వెళ్దాము. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మంచి మ్యూజిక్ పెట్టి జాతర విశేషాలు చూద్దాము. సో ఇక్కడ ఇప్పుడే కరెంట్ వచ్చేసింది. దర్శనం అలా చేసుకుని బయటకు రాగానే కరెంట్ వచ్చింది. సో కరెంట్ లేకున్నప్పుడే దర్శనం బాగా జరిగింది. సో గుడి ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తేనే ఇప్పుడు వెలుగులో చూద్దాము. గుడి అంతర్భంగా. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, ఇంకా జాతరను ఎంజాయ్ చేద్దాం బాగా. సో ఫ్రెండ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జాతర విశేషాలు ఇంకా
బాగా అలసిపోయాం కాబట్టి కొంచెం బజ్జీలు తిద్దాం అనుకున్నాము. మా ఫ్రెండ్ ఒకటి మిస్ అయిపోయాడు, వాడి దగ్గర ఫోన్ కూడా తెలేదాడు, వేస్ట్ ఫెలో. సో బజ్జీలు తినేసి దొరికితే వాడిని పట్టుకొని వెళ్దాం, లేదా మేము ఒకటే వెళ్ళిపోతాము. ఇలాంటి టైంలో బజ్జీలు తింటే భలే ఉంటుంది, ఆ టేస్టే వేరే ఉంటుంది. రత్నం నిలబడింది, కొన్ని ఫోటోలు తీసుకుందాం. మా వాడ బ్లూ షర్ట్ టీ షర్ట్ వాడు తిరునాళ్ళ తప్పిన పిల్లవాళ్ళ మా కోసం వెతుకుతున్నాడు, పాపం పోయి కలుద్దాము. మొత్తానికి అయితే మమ్మల్ని కనిపెట్టేసాడు ఈ హీరో, సాధించేశాడు మొత్తానికి. జాతరను బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా తిరుగు ప్రయాణం అవుతున్నాం. ఇంకా 6 కిలోమీటర్ల బైక్ కోసం. ఇంకా ఒక్క లైట్ లేదు. ఇప్పుడు చూపిస్తాను మీకు, గుడి ఎంత దూరం ఉంది, ఒక్క లైట్ లేదు.